మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్స్ను క్రియేట్ చేసుకోవడం, మాడిఫై చేసుకోవడం చాలా ఈజీగా చేయవచ్చు. టేబుల్స్ను క్రియేట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ గ్రూప్లో టేబుల్ను క్లిక్ చేసి ఇన్సర్ట్ టేబుల్లో ఉన్న గడుల మీద పాయింటర్ మూవ్ చేస్తుంటే పాయింటర్ పొజిషన్ను బట్టి అన్ని రోస్ మరియు కాలమ్స్తో డాక్యుమెంట్లో టేబుల్ లైవ్ ప్రివ్యూ కనిపిస్తుంది. మీకు అవసరమైన కాలమ్స్ మరియు రోస్ రాగానే అక్కడ క్లిక్ చేస్తే డాక్యుమెంట్లో ఆ టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. లేదా ఇన్సర్ట్ టేబుల్ను క్లిక్ చేస్తే డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీకు కావలసిన కాలమ్స్ మరియు రోస్ను ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే ఇచ్చిన కాలమ్స్ మరియు రోస్తో టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. మీరు ఫ్రీ స్టైల్లో టేబుల్ను డ్రా చేయడానికి డ్రా టేబుల్ను క్లిక్ చేస్తే మౌస్ పాయింటర్ పెన్సిల్ పాయింటర్గా మారుతుంది. దీనితో మీరు మీకు కావలసిన రీతిలో టేబుల్స్ను డ్రా చేసుకోవచ్చు. టేబుల్ డ్రాయింగ్ మోడ్ నుండి బయటకు రావడానికి ఎస్కేప్ కీ ప్రెస్ చేసినా కానీ లేదా డిజైన్ ట్యాబ్లో డ్రా బార్డర్స్ గ్రూప్లో డ్రా టేబుల్ను క్లిక్ చేయాలి. టేబుల్లో ఉన్న డాటాను టోటల్ చేయడానికి టోటల్ సెల్లో కర్సర్ ఉంచి ఫార్ములా బటన్ను క్లిక్ చేసి ఫార్ములా బాక్స్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న డాటా సమ్ అవుతుంది. ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబోవ్ అంటే పైన ఉన్నవన్నీ సమ్ అవుతాయి. టేబుల్ యొక్క ఫార్మాట్ను మార్చుకోవడానికి వర్డ్లో చాలా బిల్ట్-ఇన్ టేబుల్ స్టైల్స్ను ఇచ్చారు. డిజైన్ ట్యాబ్లో టేబుల్ స్టైల్స్ గ్రూప్లో పాయింటర్ను మూవ్ చేస్తుంటే ఆ స్టైల్ లైవ్ ప్రివ్యూ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఆ స్టైల్ అప్లై అవుతుంది. టేబుల్ స్టైల్ ఆప్షన్స్ నుండి కూడా ఆప్షన్స్ను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా వీటిని మాడిఫై చేసుకోవచ్చు. ఈ స్టైల్స్ను తీసేయడానికి టేబుల్ స్టైల్లో ప్లెయిన్ టేబుల్ను క్లిక్ చేయాలి.
కాలం విడ్త్ మార్చుకోవడానికి కాలం బార్డర్ మీద పాయింటర్ ఉంచితే పాయింటర్ హారిజంటల్ స్ప్లిట్టర్ యారోగా మారుతుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డ్రాగ్ చేసిన విధంగా కాలం రీసైజ్ అవుతుంది. రో హైట్ ను మార్చుకోవడానికి రో బార్డర్ మీద పాయింటర్ ఉంచితే పాయింటర్ వర్టికల్ స్ప్లిట్టర్ యారోగా మారుతుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డ్రాగ్ చేసిన విధంగా రో రీసైజ్ అవుతుంది. లేదా లేఅవుట్ ట్యాబ్లో సెల్ సైజ్ గ్రూప్లో హైట్ లేదా విడ్త్ ను క్లిక్ చేస్తూ మార్చుకోవచ్చు. టేబుల్ కంటెంట్ ను అలైన్ చేసుకోవడానికి అలైన్మెంట్ గ్రూప్ నుండి అలైన్ చేసుకోవచ్చు. టాప్ లెఫ్ట్ అలైన్, టాప్ మిడిల్ అలైన్, టాప్ రైట్ అలైన్, వర్టికల్ సెంటర్ లెఫ్ట్ అలైన్, వర్టికల్ అండ్ హారిజంటల్ సెంటర్ అలైన్, వర్టికల్ సెంటర్ రైట్ అలైన్, బాటమ్ లెఫ్ట్ అలైన్, బాటమ్ సెంటర్ అలైన్, బాటమ్ రైట్ అలైన్. ఇలా టెక్స్ట్ ను అలైన్మెంట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ డైరెక్షన్ ను మార్చుకోవడానికి దీనిని క్లిక్ చేస్తూ మార్చుకోవచ్చు. టేబుల్లోని డాటాను సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ చేయాల్సిన సెల్స్ లో ఇన్సర్షన్ పాయింట్ ఉంచి సెలెక్ట్ ను క్లిక్ చేసి దీని నుండి సెలెక్ట్ సెల్ క్లిక్ చేస్తే సెల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ కాలమ్ క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ లేదా సెలెక్టెడ్ సెల్స్ కాలమ్స్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ రో క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ లేదా సెలెక్టెడ్ సెల్స్ రోస్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ టేబుల్ క్లిక్ చేస్తే మొత్తం టేబుల్ సెలెక్ట్ అవుతుంది. సెల్స్ లేదా కాలమ్స్ లేదా రోస్ ను ఇన్సర్ట్ చేయడానికి రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ అబోవ్ క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ మీద ఒక రో ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ బిలో క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ కింద రో ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ లెఫ్ట్ సైడ్ ఒక కాలమ్ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ రైట్ క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ రైట్ సైడ్ ఒక కాలమ్ ఇన్సర్ట్ అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్ లేదా రోస్ ఇన్సర్ట్ చేయడానికి ఎన్ని కాలమ్స్ కావాలో
అడ్డంగా అన్ని సెల్స్ ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ లెఫ్ట్ లేదా ఇన్సర్ట్ రైట్ ను క్లిక్ చేయాలి. ఎన్ని రోస్ కావాలో నిలువుగా అన్ని సెల్స్ ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అబోవ్ లేదా ఇన్సర్ట్ బిలో క్లిక్ చేస్తే అన్ని రోస్ ఇన్సర్ట్ అవుతాయి. సెల్స్ ను ఇన్సర్ట్ చేయడానికి ఈ బటన్ ను క్లిక్ చేసి సెల్ ఇన్సర్ట్ అవుతూ మిగతా సెల్స్ ఎటువైపు జరగాలో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే సెల్స్ ఆ విధంగా ఇన్సర్ట్ అవుతూ మిగతా సెల్స్ అటువైపు జరుగుతాయి. సెల్స్ ను డిలీట్ చేయడానికి రోస్ అండ్ కాలమ్ గ్రూప్ లో డిలీట్ ను క్లిక్ చేసి దానిలో డిలీట్ సెల్స్ ను క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ లో సెల్ డిలీట్ అవుతూ మిగతా సెల్స్ ఎటు షిఫ్ట్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే సెల్ డిలీట్ అవుతూ మిగతా సెల్స్ అటువైపు జరుగుతాయి. కాలమ్ ను డిలీట్ చేయడానికి డిలీట్ కాలమ్ ను క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ లేదా సెలెక్టెడ్ సెల్స్ కాలమ్స్ డిలీట్ అవుతాయి. రోస్ ను డిలీట్ చేయడానికి డిలీట్ రోస్ ను క్లిక్ చేస్తే యాక్టివ్ సెల్ లేదా సెలెక్టెడ్ సెల్స్ రోస్ డిలీట్ అవుతాయి. సెల్స్ ను స్ప్లిట్ చేయడానికి మెర్జ్ గ్రూప్ లో స్ప్లిట్ సెల్స్ ను క్లిక్ చేసి ఎన్ని కాలమ్స్ మరియు రోస్ గా స్ప్లిట్ కావాలో ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే అలా స్ప్లిట్ అవుతాయి. ఒకటి కంటే ఎక్కువ సెల్స్ ను ఒకే సెల్ గా మార్చడానికి సెల్స్ ను సెలెక్ట్ చేసుకొని మెర్జ్ ను క్లిక్ చేస్తే సెలెక్టెడ్ సెల్స్ అన్ని మెర్జ్ అయి ఒకే సెల్ గా మారతాయి. టేబుల్లోని డాటాను సార్ట్ చేయడానికి డాటా గ్రూప్ లో సార్ట్ ను క్లిక్ చేస్తే సార్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనిలో డాటా ఎలా సార్ట్ కావాలో సెట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే డాటా అలా సార్ట్ అవుతుంది. మీ టేబుల్ డాటా ఒక పేజీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత పేజీలో కూడా టేబుల్ హెడ్డింగ్ రిపీట్ కావాలంటే డాటా గ్రూప్ లో రిపీట్ హెడర్ రోస్ ను క్లిక్ చేయాలి. ఎక్కువ రోస్ హెడ్డింగ్ కావాలంటే ముందుగా ఆ ఫస్ట్ రోస్ ను సెలెక్ట్ చేసుకొని రిపీట్ హెడర్ రోస్ ను క్లిక్ చేస్తే ప్రతి పేజీలో ఆ హెడర్ రోస్ రిపీట్ అవుతాయి. టేబుల్ డాటాను టెక్స్ట్ గా కన్వర్ట్ చేయడానికి కన్వర్ట్ టు టెక్స్ట్ ను క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ లో డాటా
పారాగ్రాఫ్స్గా లేదా ట్యాబ్ స్పేస్తో లేదా కామాస్తో లేదా అదర్లో మీరు ఇచ్చిన క్యారెక్టర్తో సెపరేట్ అవుతూ టెక్స్ట్గా మారుతుంది. టేబుల్లో డాటా మారినప్పుడు టోటల్ ఆటోమేటిక్గా అప్డేట్ కాకపోతే టోటల్లో రైట్ క్లిక్ చేసి అప్డేట్ ఫీల్డ్ను క్లిక్ చేస్తే సమ్ వాల్యూ అప్డేట్ అవుతుంది.